వేణుగోపాల్ గారు ఉన్నారు వైసీపీ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి 9వ తారీఖున ముహూర్తం ఖరారు అయినట్టు ఉంది. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని అనుకుంటా ఉన్నారు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, మరొక పక్క కూటమి తాము అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి విశ్వాసంతో అయితే ఉన్నారు. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా కూటమి వైపే మొగ్గు చూపాయి. సో ఏమంటారు? సో మీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆరామస్థాన్ సర్వే సంస్థ గత ఎన్నికల్లో చూస్తే కొంత క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు ఆరామస్థాన్ సర్వే సంస్థ మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నాయి. సాక్షాత్తు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సైతం ఆరామస్థాన్ సర్వే గనక నిజమైతే తాను నాలుక కోసుకుంటానంటూ సవాల్ చేశారు. అదే గనక అబద్ధం అయితే ఆరామస్థాన్కి సవాల్ విసిరారు, మీరు నాలుక కోసుకుంటారని. బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం, నా నమస్కారం. అన్న బొలిశెట్టి శ్రీనివాస్ అన్న ఎమ్మెల్యేగా నిలబడి జనసేన పార్టీ తరఫున, కూటమి తరఫున నిలబడడం, మనతో కూడా ఇన్ని సంవత్సరాలుగా టీవీలో డిబేట్ లో ప్రయాణం చేయడం, ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆయన ఎమ్మెల్యేగా కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఇది పార్టీకి అతీతంగా మాట్లాడేది. ఎందుకంటే ప్యానెల్లో మనకుండే పరిచయాలు, మనకుండే దీంతో మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాము. అన్న మంచి వ్యక్తి, ఇది క్రెడిబిలిటీగా మాట్లాడతాడు. ఓవర్ ఇది మాట్లాడు మధ్యలో అడ్డుపడడం కానీ, లేదా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం కానీ నేను 2-3 years గా చూస్తున్నాను టీవీ డిబేట్ లో, నాతో కూడా అవసరం అనేది. కాబట్టి ఖచ్చితంగా అన్నకి మనస్ఫూర్తిగా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను బ్రహ్మనాయుడు గారు. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు ఏపీలో టోటల్ ఓట్స్ 4,13,33,702గా ఏదైతే ఎన్నికల అధికారులు ప్రకటించడం, దాంట్లో 81.86% అంటే 3,35,35,349 ఓట్లు పోలేనట్టుగా ఈ రోజు ఎన్నికల అధికారులు ప్రకటించడం. దాంట్లో ఫిమేల్ ఓట్లు వచ్చి ఏదైతే మాకు గ్రామీణ ప్రాంతంలో 71% పోలేనట్టు, అదే విధంగా అంటే ఈ సర్వేలు చెప్పడం, మేము ఏదైతే నమ్ముతున్నామో ఆ సర్వేలు చెప్పడం 71%, అదే విధంగా 56% ఏదైతే టోటల్ మహిళా ఓటర్లో రావడము, అదేవిధంగా మేల్ ఓటర్లో 45.53% రావడము, అదేవిధంగా కూటమికి 42% మహిళలు రావడము, అదేవిధంగా పురుషుల్లో 51.56% రావడము. అదే మా ఏదైతే మహిళల కన్నా జెంట్స్ కన్నా మా మహిళలకి దాదాపు 5 లక్షల ఓట్లు ఏదైతే పర్సంటేజ్ మాకు కోరవడము, ఇవన్నీ చూసే 2014 గుర్తొస్తుంది. మేము 1.2% ఓట్లతో వాళ్ళతో ఓడిపోయాం. అంటే 5 లక్షల ఓట్లతో ఆ రోజు మేము ఓడిపోవడం జరిగింది. కూటమి, అదే తెలుగుదేశం, అదే బీజేపీ, అదే జనసేన, వాళ్ళకి ఏదైతే 46.2% వస్తే మాకు 45% ఆ రోజు రావడం జరిగింది. అంటే 1.2%తో ఆ రోజు ఓటమి చెందాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకురా అంటే 1.2% పక్కన పెట్టడం, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి అయితే కొత్త, రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడికి పట్టం కడితే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడికి, ఆ కూటమికి పట్టం కట్టారు. కానీ వాళ్ళు ఆ రోజు మోడీ గారు అయితేనేమి హోదా గురించి కానీ, అదే విధంగా విభజన అంశాల గురించి అనేక చెప్పాడు. నేనైతేనే ప్రధానమంత్రి అయితే వాళ్ళని తాగలుగుతా, రాష్ట్రానికి ఏపీకి న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే 650 హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ నేను అమలు చేస్తానని చెప్పేసి, ఏదో ఆయన అనుభవం ఉంది కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రజలు 1.2% ఆ కూటమికి పట్టం కట్టింది. కానీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే 2014 నుంచి 2019 వరకు మోడీ ఇచ్చిన మాట పైన నిలబెట్టుకోలేదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట పైన నిలబెట్టుకోలేదు. ఈ కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు 2019లో ఏదైతే 23 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. అంటే ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా ఆ కూటమి పక్కన పెట్టారు. ఈ రోజు ఏం చెప్తున్నారు, మేము కూటమి ఉద్ధరిస్తాము, ఏదైతే ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలకు విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు పోయాడా? అదే విధంగా సచివాలయ వ్యవస్థ గురించి విమర్శించారు. పంచాయతీలు ఉండగా సచివాలయ వ్యవస్థ ఎందుకు అని చెప్పారు. మళ్ళీ అదే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాము అంటున్నారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ వేస్ట్, దాన్ని కూడా మేము రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము అంటారు. సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఇచ్చి సంక్షేమం నడిపారు అంటారు.
అదే విధంగా ఇప్పుడు ఆ సంక్షేమాన్ని మేము వస్తే కూడా కొనసాగిస్తాము అంటున్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి అనేక విమర్శలు చేస్తున్నారు. మేము డిబేట్లకు రమ్మంటే అట్లా మేము సబ్జెక్ట్ ఎత్తుకొని వస్తామంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ రాకుండా ఎంతసేపు బురద జల్లడం, అసలైన ఆరోపణలు చేయడం తప్ప వేరేది లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఎదుర్కోలేకే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గాని మోడీ గారి గాని ఈరోజు మద్దతుతో ఈరోజు కూటమిగా ఏర్పడి ఎదుర్కోవడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఎదుర్కొంటే నీకు డిపాజిట్ రావు కాబట్టి కూటమి తీసుకొని జనసేనాని తెలుగుదేశాన్ని తీసుకొని ఏదైతే ఎన్నికలు ఎదుర్కోవడం జరిగింది. కానీ అక్కడన్నా న్యాయబద్ధంగా చేశారంటే ఎన్నికలకు 10 రోజుల ముందు ఏదైతే ఎన్నికల అధికారుల్ని ప్రెజర్ పెట్టి 39 అధికారులను మార్చుకొని ఆ 39 అధికారులు ఎక్కడైతే మార్చాడో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ విధంగా వచ్చింది, అక్కడ ఏ విధంగా లా అండ్ ప్రాబ్లం కి దారి తీశాయి, అక్కడ అవగాహన లేని అధికారులు అక్కడ వేసుకునేసి తెలుగుదేశం పార్టీ కూటమి ఏ విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని అక్కడ రిగ్గింగ్ పాల్పడింది, దాన్ని అడ్డుకున్న ఏదైతే మా నాయకుల పైన ఏ విధంగా దాడులు జరిగింది అంటే కూటమి వేణుగోపాల్ గారు మీ నాయకులు చేసిన దౌర్జన్యాలే బయటకు వచ్చాయి కానీ అక్కడ రిగ్గింగ్ జరిగినటువంటి వీడియోలు కానీ ఫుటేజ్ కానీ ఇంకా ఏం బయటకు రాలేదు. అదే ఎన్నికల అధికారులు వదల మేము మా నాయకుడు పోయి అడ్డుకునింది మాత్రము దొంగోట్లు పోలిందని మాత్రం పోయి అడ్డుకునింది మాత్రము సీసీ కెమెరాలో రికార్డ్ అయిందో లేకపోతే వీడియోలో రికార్డ్ అయిందో దాన్ని మాత్రం రిలీజ్ చేసి అడ్డుకోవడం అంటే ఎట్లాగా వేణుగోపాల్ గారు? ఎట్లా ఇప్పుడు సపోజ్ మీరే ఒక దగ్గర ఏజెంట్ గానో లేదా అభ్యర్థి గానో ఉన్నారనుకోండి, సరే ఒక బూత్ లో రిగ్గింగ్ జరుగుతుంది, అడ్డుకోవడం అంటే మీరు ఏం చేయాలి, ఏం చేస్తారు మామూలుగా మీరైతే? ఓకే, ఒక ఏజెంట్ తరిమేసి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని పోలీసులు ఫోన్ ఎత్తారు, ఎస్పీలు డిఎస్పీలు ఐజీలు ఫోన్ ఎత్తారు, పోలీసులు రెస్పాండ్ గారు, ఎన్నికల అధికారులు రెస్పాండ్ గారు. వీళ్ళు ఇష్టం వచ్చి రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే చూస్తా ఉండాలి మేము. వీళ్ళు వచ్చినట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే మేము చూస్తా ఉండాలి కదా. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన నిలబడ్డాడని మళ్ళీ అదే పేదవాడికి ఏదైతే సపోర్ట్ చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయన మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఈ రోజు సంక్షేమాన్ని కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ముందుకు పోతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే పెత్తందారుల పక్కన నిలబడి కూటమి ఇంకేం చేయాలి? మేము మా చేతిలో పోలీసు లేదు, మా చేతిలో ఎన్నికల అధికారం లేదు, మా చేతిలో దౌర్జన్యం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ చేతిలో ఏముండవు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ చేతిలో ఏముండవు. బ్రహ్మనాయుడు గారు షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ లో విన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంలో చూసుకుంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు అని. సో మీరు చెప్పే మాటలు అలానే ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేయలేరు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం చేయలేరు. ప్రతిదానికి చంద్రబాబు గారు లేకపోతే కూటమి నేతలు బీజేపీనో పవన్ కళ్యాణ్ గారు. బ్రహ్మనాయుడు గారు చంద్రబాబు నాయుడు భయపడి మేము తెచ్చుకోవాలి తోడు, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు తోడు. ఏదైతే మోడీ గారు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, రాజధాని భూముల్లో గాని అదే విధంగా పోలవరంలో గాని అవినీతి పరుడు, ఏటీఎం లాగా వాడినాడు అని చెప్పిన మోడీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా కాలా వెళ్ళబడ్డాడో చూడాలి. సరే, వాళ్ళ బాధలే వాళ్ళు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు కాడబడి ఏ విధంగా మబ్బి పెట్టాడు, చేతులు కాళ్ళు పట్టుకుని ఏ విధంగా తొడుక్కొచ్చుకున్నాడో చూసాం రాష్ట్ర ప్రజలందరూ. ఈ రోజు ఆయనకి అంత క్రెడిబిలిటీ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే క్రెడిబిలిటీ ఉంటే ఈ రోజు మోడీ ఎందుకు, పవన్ కళ్యాణ్ ఎందుకు, భయపడేది ఎందుకు? మేము భయపడేటంటే మేము తోడు తెచ్చుకోవాలి. నిజంగా ప్రజలు మీ వైపు ఉంటే ఇలాంటి నాయకులు 100 మంది వచ్చినా నిజంగా ప్రజలు మీకే పట్టం కడతారు. పదే భయపడి ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు కదా, ఆ పదాలు వాడాల్సిన అవసరమే లేదు. నిజంగా మీరు మంచి చేస్తుంటే ప్రజలు మీ వైపే ఉంటే మీరు ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు ఇంకెంతమంది లీడర్స్ కలిసి వచ్చినా మీకు పోయేదేముంది? మేము చెప్పలేదు సార్ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని, మోడీ పవన్ కళ్యాణ్ చెప్పారు, స్వయంగా వాళ్ళే చెప్పారు. ఏదైతే 2014లో సపోర్ట్ ఇచ్చి కూటమిగా ఏర్పడిన ఆ కూటమిలో ఉండే సభ్యులే చెప్పారు చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి పరుడో, ఎంత వెన్నుపోటుదారుడో, ఎంత దౌర్జన్యం చేశాడో, ఎంత ఈ బట్టిలో మద్యంలో ఇసుకలో మైన్స్ ఎంత అవినీతి చేశాడో వాళ్ళే స్వయంగా చెప్పారు, మేం చెప్పడం కాదు.
సరే సరే కూటమిలో ఎవరైతే అంశాలు పక్కన చెప్తున్నారో పెడదాం. వాళ్ళని వేణుగోపాల్ గారు సరే ఇప్పుడు అది కాదు చర్చ, మనం డైవర్ట్ అవుతా ఉన్నాం. ఫైనల్ గా ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతున్నారా నేను చెప్పడం ఎంతసేపు వీళ్ళు ఏం చెప్తున్నారు, Exit polls జగన్మోహన్ నమ్ముతున్నారా రెడ్డి లేదా? గారిపైన ఆరోపణ చేస్తున్నారే గానీ 2014 నుంచి 2019 వరకు వీళ్ళు ఎంత మాత్రం సక్సెస్ అయినారు, ఏమేం కార్యక్రమాలు చేశారు చెప్పారా? ఈ కూటమి వల్ల ఈ కూటమి వల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందే కానీ న్యాయం జరిగింది అక్కడ. మీ వల్ల అప్పుడు న్యాయం జరిగిందా? మళ్ళీ మాకు న్యాయం చేయమని ఏ విధంగా మీ వల్ల న్యాయం జరిగిందా రాష్ట్ర ప్రజలకి 2019 నుంచి 2024 వరకు? ఎస్, ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు న్యాయం జరిగింది కాబట్టి మేము సింగల్ గా వస్తున్నాము. ఈ రోజు మహిళలు పెద్ద ఎత్తున మాకు ఓట్లు వేశారని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. సరే ఈ రోజు వేణుగోపాల్ గారు వినండి, ఒక నిమిషం సమయం తక్కువ ఉంది. వేణుగోపాల్ గారు బుద్ధా వెంకన్న గారు సవాల్ చేశారు. బుద్ధా వెంకన్న గారు అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి. సరే పట్టం కట్టారా లేదా అనేది రేపు మధ్యాహ్నానికి రేపు ఆఫ్టర్నూన్ కల్లా తేలిపోతుంది. కానీ బుద్ధా వెంకన్న గారు ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక సర్వే సంస్థను ప్రస్తావించామో అది కనుక నిజమైతే నాలెక్క కోసుకుంటాను శపథం చేశారు. సో మీరు కూడా ఏదన్నా ఛాలెంజ్ చేస్తారా? నిన్న డిబేట్ లో ఏదో ఒక ఛానల్ శివపార్వతి గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి రారు అన్నాడు. లేదు వస్తారమ్మా, రాకపోతే నేను మోకాలపై నిలబడుకొని మీకు మీ పార్టీకి క్షమాపణ చెప్తాను, నువ్వు చెప్తావా అంటే పారిపోయారు వాళ్ళు. అంటే వీళ్ళు ఇదంతా అంతే, ఆరోపణ చేస్తారు, ఆ ఆరోపణ నిలబడరు. మేము చేసిన ఆరోపణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పరు వాళ్ళు. రైట్ చెప్పండి, నేల కోసుకోమని చెప్పండి చూద్దాం. ఓకే, మీరు ఒకవేళ వారి అధికారంలోకి వస్తే సార్ మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఇప్పుడు వేణుగోపాల్ గారు నాలుగు కోసుకుంటే మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మనం ఇదే ప్యానెల్ లో కూర్చోవాలి, చర్చించాలి. సో మాట్లాడటానికి ఇబ్బంది. సో ఆ ఛాలెంజ్ మీరైతే దయచేసి చేయొద్దు. సో వారు చేశారని గుర్తు చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వేణుగోపాల్ గారు. దీపక్ రెడ్డి గారు, సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోరాటం చేయలేకనే ముగ్గురు కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి సత్తా లేదు అని చెప్పేసి వేణుగోపాల్ గారు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉన్నారు. ఈ పాయింట్కి వచ్చే ముందు ఒక 2-3 ఆస్పెక్ట్స్ మాట్లాడి నేను ఈ పాయింట్కి వస్తానండి. ఈ రోజు 3వ తారీఖు చాలా స్పెషల్ డే. నిన్నటితో హైదరాబాద్ పైన మనము హక్కులు కోల్పోయినాము. రేపు రాజధాని ఏమో ఒక రేపటి ఎలక్షన్ రిజల్ట్ తో రాబోతా ఉంది. సో ఈ రోజు ఎందుకు స్పెషల్ అన్నానంటే, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఏకైక రాష్ట్రంగా మిగిలిపోయింది. చరిత్రలో ఇది ఒక బ్లాక్ మార్క్ లాగా ఎప్పుడు నిలిచిపోద్ది అని చెప్పి బాధతో తెలుపుకుంటూ, మన వైఎస్ఆర్ స్పోక్స్ పర్సన్ ఇప్పుడే సోదరుడు మంచి మనసుతో జనసేన గెలవబోయే అభ్యర్థికి విషెస్ చెప్పినారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు సాయంత్రం లోపల వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వారిని ఫోన్ చేసి తిడతారు, అట్లెట్లా మాట్లాడినావు అని చెప్పి. ఎంత మంచి మనసుతో ఉన్నా కానీ ఆ పార్టీలో ఉండే సంస్కృతి అట నీచ సంస్కృతి. ఎందుకు అనంటే, కౌన్సిల్లో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారు చైర్మన్ గా ఎన్నికైతే నేను మా ఇంట్లో విందు భోజనం పెడితే అందరు వస్తానని చెప్పి అర్ధగంట ముందు రాలేము, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఆపోజిషన్ వాళ్ళ ఇంటికి ఎట్లా పోతారు అని చెప్పి. సో అటువంటి నీచ సంస్కృతి ఉండే పార్టీ అది అని చెప్పి. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి గారు మీకు ఒక అంశాన్ని కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. వల్లభనేని బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీ వైసీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం ఇప్పుడు కూటమి అభ్యర్థిగా జనసేన ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆయన సర్వేలన్నీ కూడా మరి ఆయన గెలుస్తాయని కూడా చెప్తున్నారు. సో నా స్పెషల్ ఇంటర్వ్యూలో బాలశౌరి గారు చెప్పింది, రేవంత్ రెడ్డి గారు డిన్నర్ ఇస్తే, ట్రీట్ ఇస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, సో ఆయన అప్పటి వరకు దానికి ముందు వరకు ఎంపీగా ఉన్నారు కాబట్టి, సో ఆయన ట్రీట్ ఇస్తే అందరం కూడా ఎంపీలుగా పార్లమెంట్లో పరిచయస్తున్నాం కాబట్టి ఆయన ట్రీట్ ఇస్తే వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత సో జగన్మోహన్ రెడ్డి గారు బాలశౌరి గారిని రేవంత్ రెడ్డి గారు పిలిచినటువంటి విందుకి వెళ్ళినందుకు ఆయన్ని దుర్భాషలాడారు అని చెప్పేసి నా ఇంటర్వ్యూలో అన్నారు. అంటే దుర్భాషలాడారు ఇన్ ద సెన్స్ ఎందుకు వెళ్ళావు అనేటువంటి క్వశ్చన్ చేశారని. సో అది నిజమా అబద్ధం నాకైతే తెలియదు అని చెప్పారు నా ఇంటర్వ్యూలో. అంటే నేనైతే లైవ్ ఎగ్జాంపుల్ అండి. అందరూ వస్తానన్నారు, తర్వాత బాధతో ఇట్లా ఇది తప్పు కానీ మేము ఏం చేయలేము, అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ గారు చెప్పింది. సో ఎందుకు ఇటువంటి తత్వం వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకరు కొట్టుకొని వర్గాలు అయిపోయి మొత్తము డివైడ్ అయిపోయి ఆ విధంగా ఉంటే రాజకీయం సక్సెస్ అవుద్ది అనేది వాళ్ళ రాజకీయ ఉద్దేశం అని చెప్పి నేను ఈ రోజు తెలుపుకుంటున్నాను. అదే విధంగా మన వైసీపీ స్పోక్స్ పర్సన్ గారు ఇప్పుడు
వారు మాట్లాడిన భాషలోనే మనకు అర్థమైపోతా ఉంది పార్టీ ఓడిపోతా ఉంది, మాకు అనుకున్నంత సపోర్టు డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలేదు అని చెప్పి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు చేసుకున్న విధంగా ఇప్పుడు చేయలేరు. ఎందుకు అని అంటే ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది. సో మీ బాధ ఏందో నాకు అర్థమవుతా ఉంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. స్థానిక సంస్థ లాగా ఇక్కడ వర్కౌట్ అవుతుంటారా దీపక్ రెడ్డి గారు? కాదు, అందుకని వారు అంత బాధపడుతున్నారు. మాకు సపోర్ట్ లేదు, మేము అనుకున్న విధంగా చేసుకోలేకపోయినాము అని చెప్పి వారు బాధ పడుతున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. కానీ నేను ఒకటి ముఖ్యమైనది చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ న్యూస్, నేను జోనల్ కోఆర్డినేటర్ గా ఉండే నా జోన్ లో పుంగనూరులో 4:30కి కిడ్నాప్ చేసినారు మా ఏజెన్సీ. ఫస్ట్ న్యూస్ అదే కదండి వచ్చింది. సో కిడ్నాప్ ఎవరు చేశారు? పెద్దిరెడ్డి మనిషి చేసినాడు, తమిళనాడు మనిషి అని చెప్పి రెడ్ హ్యాండెడ్ గా కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. డీజీపీ గారికి మేము కంప్లైంట్ చేసిన తర్వాత అదే విధంగా కోడూరు నా జోన్ లోని అక్కడ కిడ్నాప్ చేసి ఎత్తుకోబోయినారు. వదలకపోతే మేము డీజీపీ గారికి చెప్తే పోలీసు వాళ్ళు బయట తీసుకొని వచ్చినారు. తిరుపతి టౌన్ లో ఫేక్ ఓటర్స్ ని తమిళనాడు నుంచి తీసుకొని వచ్చిన రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. సిఆర్పిఎఫ్ వాళ్ళని కొడతాం దొరికింది. వీళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు. తాడిపత్రిలో దాదాపు 20 ఘటనలు నేను లైవ్ ఉన్నాను. ప్రతి దగ్గర ఎమ్మెల్యే రెండో కొడుకు చేసిన ఇది రికార్డ్ అయినాయి, విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ చేసింది ఎవరు? వైసీపీ వాళ్ళు చేసి ఈ రోజు నీతులు వాళ్ళు మాట్లాడుతూ ఉండరు. పల్నాడులో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత ఎక్కువ జరగలేదు, వైసీపీ చెయ్యి ఉంది. అయినా ఈ రోజు ఈ విధంగా మాట్లాడతాము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను వారికి వదిలిపెడతాను. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పిన సింగిల్ గా వచ్చేది అని అంటారు. అహంకారంతో సింగిల్ అని వీళ్ళు మాట్లాడుతూ ఉండరు. ఎస్, ఒక రాక్షసుని ఎదిరించేదానికి ధర్మం పక్షాన ఉండే ప్రతి ఒక్కరూ కలిసి రావటము ఇప్పుడే కాదు, రామాయణ కాలం నుంచి మనం చూస్తున్నాం. వీరు ఏ విధంగా అహంకారంతో మేము సింగిల్ గా వస్తున్నాము అని మాట్లాడుతున్నారో, ఆ రోజు రావణాసురుడు కూడా నాకు ఎదురు ఎవరు లేరు అని చెప్పి ఇదే అహంకారము ఇదే భాషలో ఆయన మాట్లాడినారు. చివరికి రాముడికి ఒక ఉడత కూడా సహాయం చేసింది. ఇక్కడ ధర్మంకి అధర్మానికి మధ్య జరుగుతా ఉంది. ప్రజల పక్షానికి ప్రజలకి వ్యతిరేక పైన యుద్ధం జరుగుతా ఉంది. సో అందుకని మీరు ఏ విధంగా మేము సింగిల్ వర్కౌట్ కాదు. నేను ఈ రోజు వైసీపీ స్పోక్స్పర్సన్ గారికి ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. మేము సింగిల్ గా వస్తున్నాము అని చెప్పి ప్రజల దగ్గర ఒక సింపతి కొట్టాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు కదా. ఛాలెంజ్ ఏంది అని అంటే, ఒక్క పార్టీ అన్నా మీతో పాటు మేము కలిసి వస్తాము అని చెప్పే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి తిరిగి మీ మీద నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఒక్కరు కూడా మీ దగ్గరికి మేము రాము. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడుకు వెన్నుపోట్లు ఉన్నంత అనుభవం మాకు లేదు. మొత్తం ఎట్లా చేస్తారు చెప్పండి? కమ్యూనిస్టులు ఎన్నిసార్లు కలిసాడు, ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచాడు, ఎన్నిసార్లు విమర్శించాడు, బీజేపీకి ఎన్నిసార్లు కలిసాడు, ఎన్నిసార్లు విమర్శించాడు, ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచాడు. ఏ పార్టీకి పొత్తులు పెట్టుకోవాలి, ఆ పార్టీకి వెన్నుపోటు పొడవలేదు. ఆయన టాలెంట్ మాకుంటే ఇంకేముందండి? మాకు ఆ టాలెంట్ వెన్నుపోటు పొడవడం కాదు. తల్లిని బయటికి తోసేసి మీరు ఈ విధంగా మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్? కేసుని ముందుకు పోనీయకుండా చేసిన దీపక్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి, ఆయన మనస్తత్వం గురించి, ఆయన నటన గురించి నాకన్నా బాధపడతాడు. వారు ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నారో ప్రజల ముందు మమ్మల్ని మాట్లాడకుండా చేసే మాట్లాడేటప్పుడు మీరు ఏం చేశారు, కూటమిలో మీరు ఏం సక్సెస్ అయినారు దాన్ని చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లేదు కాదు సార్. మీరు నాయకుడు, మీ చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు బాగా పొడుచుంటే మళ్ళీ ఎందుకు ఆ కూటమిని ఆశీర్వదించమని దీపక్ రెడ్డి గారు 24 గంటల్లో ఎగ్జాక్ట్ పోల్స్ మన కళ్ళ ముందు కనపడబోతా ఉన్నాయి. సో మీరు ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక పోరాటాలు చేశారు. ప్రత్యేకించి చెప్పాలంటే రాయలసీమలో మీ కుటుంబం కూడా వైసీపీ మీద పోరాటం చేసింది. సో ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే సో వాళ్ళ టార్గెట్లో మీ ఫ్యామిలీ కూడా ఉంది కాదంటారా? నేను ఒకటి చెప్పేదండి, ఆశ్చర్యమైన ఇది మీకు కావాలంటే నా ఫోన్ కూడా మరొకసారి చూపిస్తాను.
ప్రతి 20 నిమిషాలకి ఎస్పీకి, డిఐజీకి, ఎలక్షన్ కమిషనర్ కి, ఎలక్షన్ చీఫ్ కమిషనర్ ఆఫీస్ కి నేను అక్కడ తాడిపత్రిలో జరిగిన ఘటనలకి నేను కంప్లైంట్స్ పెడతా ఉన్నాను. నా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. మళ్ళా ఈసీలకు కూడా రాసినాము. ఇన్ని కంప్లైంట్స్ పెట్టినా సరైన కేసులు బుక్ చేయకుండా ఈ రోజు ఆ ఎస్పీని వేసిన రాళ్ల ఇన్సిడెంట్ లో నేను ఉన్నానని చెప్పి నా పేరు ఇల్లీగల్ గా ఆ కేసులో యాడ్ చేసి 307 సెక్షన్ పెట్టినారండి. ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంది, ఈ వైసీపీ వాళ్ళ మ్యానిపులేషన్ ఉందో ఒకసారి చూడండి. నేను ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మా జోనల్ ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తే ఇంట్లో నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నట్టు రుజువులు ఉన్నాయి. రోడ్ లో కూడా నా కారు నేను వెనక్కి ఇంటికి వచ్చినానని చెప్పి రుజువులు ఉన్నాయి. అయినా నా మీద పెట్టినారు. అంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్. సో ఏ విధంగా ఈ టైంలో కూడా వీళ్ళు చేస్తున్నారు అని అంటే ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ పరిపాలన ఉందో ఒక అంచనాకి రావచ్చు అని చెప్పి నేను ప్రజలకి తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మేము ధైర్యంగా ఉన్నాము. మీరు చెప్పిన లాంటి పరిస్థితి రాదు. ప్రజలు వెక్స్డ్ విత్ వైసీపీ, వారు ఇంటికి పోతున్నారు. కానీ మా వైసీపీ సోదరుడికి మాత్రం నేను ఒకటి చెప్తాను, రేపు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు దూషించినట్టు మేము దూషించము. మీరు ఏమన్నా మాట్లాడుతుంటే మీకు మేము అవకాశం ఇస్తాము. పాలిటిషియన్స్ ఏ విధంగా ఉండాలా అనే ఒక ఎగ్జాంపుల్ మీకు నేర్పిస్తాము అని చెప్పి మాత్రం మీకు తెలుపుతున్నాను. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కంక్లూజన్